యష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనలో ఒక చిన్న టెక్నిక్స్ చేస్తూ ఆసన సాధన అయితే చేద్దామండి. ముందుగా మన ఆసన సాధనలోకి వెళ్లే ముందు మనందరికి ముందు రోజుల్లో చక్రాల గురించి నేను చెప్పుంటానండి. మనకి మొత్తం 108 చక్రాలు ఉంటాయండి, కానీ 7 మాత్రం మేజర్ అండి. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. ఇవి మనకి 7 చక్రాలండి. మన బాడీలో మన స్పైన్ కి దగ్గరగా ఉంటుందండి. ఈ చక్రాలు అన్నవి మనకి ఎనర్జీ సెంటర్స్ అన్నమాట. మన బాడీలో కనిపించని ప్రాణ ఫ్లో అవ్వాలంటే మనకి ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. అవి బ్లాకేజ్ అయినప్పుడే మనకి ప్రాబ్లమ్స్ అన్నవి వస్తాయి. కాబట్టి ఇవాళ మన సాధనలో నేను చక్ర ట్యాపింగ్ అండి, మన చక్రాలు మన బాడీలో ఎక్కడ ఉంటాయి వాటిని మనము ట్యాప్ చేసి ఎలా యాక్టివేట్ చేయొచ్చో చూపిస్తానండి. చూడండి, పాయింట్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఎక్కువగా కాకుండా మెల్లమెల్లగా ట్యాప్ చేయండి, దాని వల్ల యాక్టివేట్ అవుతాయండి. ముందుగా మనము బేస్ నుంచి స్టార్ట్ చేద్దాము. మూలాధార చక్ర. 2 చక్రాలు మాత్రం నేను వెనకాల తిరిగి చూపిస్తానండి. చూడండి, మనము మూలాధారాన్ని మనకి వెనకాల వైపు నుంచి చూసుకుంటే మనకి ఈ భాగంలో ఉంటుంది. కాబట్టి మనము ఇక్కడ ట్యాప్ చేయటానికి చూద్దామండి. ఇంకొంచెం పైకి వెళ్తే మనకి స్వాదిష్టాన చక్ర ఉంటుంది. మెల్లగా రిలాక్స్ అవుతూ ఇప్పుడు మనము మన బేస్ చక్రాస్ అయిపోయాయండి. కొంచెం పైకి వద్దాము. మన నాభి చక్ర అండి. మన నాభి దగ్గర మణిపుర చక్ర ఉంటుంది. దాన్ని మనము మెల్లమెల్లగా ట్యాప్ చేయండి. తర్వాత చెస్ట్ సెంటర్ అండి. ఈ భాగంలో మెల్లమెల్లగా ట్యాప్ చేయండి. మీ దృష్టిని మీ చక్రాల పైకి తీసుకెళ్తూ ట్యాప్ చేయండి. ఇప్పుడు మెల్లగా ఈ భాగంలో చూడండి, విశుద్ధి చక్ర అన్నది ఇక్కడ ఉంటుంది, కాబట్టి ట్యాప్ చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ ఆజ్ఞ చక్ర మీద ఐబ్రో సెంటర్ పైన ట్యాప్ చేయండి. అలాగే పైన అండి, టాప్ ఆఫ్ ద హెడ్ పైన మెల్లమెల్లగా ట్యాప్ చేయండి. మెల్లగా 2 చేతులని డౌన్ చేస్తూ మీ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి.
కొన్ని క్షణాలు కళ్ళని క్లోజ్ చేస్తూ మీ ఎనర్జీని ఫీల్ అవ్వటానికి ట్రై చేయండి. మెల్లగా మీకు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు రెండు చేతుల్ని దగ్గరికి పెడుతూ కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని ముందుగా చేతులని చూస్తూ కళ్ళని తెరవండి. ఇదండి ఇవాళ మన సాధనలో చక్ర ట్యాపింగ్ అయితే చేసాము. చక్రాలు అన్నవి కనిపించవు కాబట్టి మనకి పాయింట్స్ ఉంటాయండి. ఆ పాయింట్స్లో మనము మెల్లమెల్లగా ట్యాపింగ్ అయితే చేస్తున్నాము. దీనివల్ల యాక్టివేషన్ అవుతుంది. అలాగే నేను ప్రతిసారి చెప్తాను కదండి, ఎనర్జీ అన్నది బేస్ నుంచి హైకి వెళ్తుంది. కాబట్టి మన ఎనర్జీని ఎన్హాన్స్ చేయడానికి ఈ ప్రాక్టీస్ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. దీన్ని మీరు ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మనం మన ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనము ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చుందాము. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉత్థానాసన. ఈ ఆసన చూద్దామండి. ముందుగా ఎలా చేయాలో నేను చూపిస్తాను. నన్ను చూడండి. నేను తాళాసన అంటే రెండు కాళ్ళు మోకాళ్ళు దగ్గరగా పెడుతూ మొత్తం కంప్లీట్ బాడీ వెయిట్ని రెండు వైపున తీసుకెళ్తూ డీప్గా ఇన్హేల్ చేయండి. కంప్లీట్గా ఎక్స్హేల్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి. ఎత్తిన తర్వాత శ్వాసని వదిలేటప్పుడు ముందు వైపున చూస్తూ మనము రెండు చేతులని కాళ్ళ పక్కన పెడతామండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ ఛాతీ భాగాన్ని చూడండి ముందు వైపున స్ట్రెచ్ చేయండి. మనము పాదహస్తాసనాలో ఛాతీని ఎంతైతే అంత దగ్గరికి పెడతామండి. ఇక్కడ మాత్రం మన ఛాతీని ముందుకి స్ట్రెచ్ చేస్తూ ముందు వైపున చూస్తాము. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు ఛాతీని మనము మన కాళ్ళ పైకి తీసుకొస్తూ శ్వాసని తీసుకుంటూ మెల్లగా పైకి లిఫ్ట్ అవ్వచ్చు. చూసారు కదండి, ఉత్థానాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేసేటప్పుడు అండి మనము ఎక్కువగా బెండ్ చేసి ఛాతీని స్ట్రెచ్ చేస్తున్నాం కదండి. కాళ్ళలో వెనకాల భాగంలో స్ట్రెచ్ ఉంటుంది. అలాగే మన వెన్నుముక్కకు కూడా చాలా బెనిఫిషియల్ గా ఉంటుందండి. ఈ ఆసన వల్ల మనకి కాళ్ళల్లో బలం పెరుగుతుంది. అలాగే మన స్పైన్ లో చాలా ఫ్లెక్సిబిలిటీ అయితే పెరుగుతుంది. మనం చూసుకుంటే ఇంకా ఎక్కువగా బ్లడ్ ఫ్లో అన్నది హెడ్ రీజియన్ కి వెళ్తుంది కాబట్టి మైండ్ ని కామ్ చేస్తుంది. అలాగే హెయిర్ గ్రోత్ అవ్వటానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఉత్థానాసన.
ఈ ఆసన చేసేటప్పుడు ఇంకొక విషయం అండి, మనము ఎక్కువ వరకు కాళ్ళని ఇలానే పెట్టి చేస్తామండి, బెనిఫిట్ ఉండదు. కొంచెము ఈ భాగాన్ని ముందుకి స్ట్రెచ్ చేయండి. చేయటం వల్ల మనకి ఇంకెక్కువగా కాళ్ళల్లో స్ట్రెచ్ ఉంటుందండి. మనము దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఆసనాన్ని చేయాలి. ఇదండి ఉత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అకర్ణ ధనురాసన. ఈ ఆసన చూద్దామండి ముందుగా ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము దండాసనాలు అయితే కూర్చోవాలి. కాబట్టి కాళ్ళని మనము స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చుంటాం. ముందుగా మనము శ్వాసని తీసుకుంటూ శ్వాసని కంప్లీట్గా వదలండి. ఇప్పుడు 2 చేతులతో 2 బొటన వేళ్ళని హోల్డ్ చేయండి. చూడండి, నేను నా బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేళ్ళతో నేనైతే ఇలా హోల్డ్ చేస్తున్నాను. మనము శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని లేపుతూ కుడి మోకాలని ఫోల్డ్ చేయండి. అలాగే కాళ్ళని చూడండి ఎంతైతే అంత వెనక్కి తీసుకొచ్చి పైకి లిఫ్ట్ చేయండి. మళ్ళీ మెల్లగా కాళ్ళని డౌన్ చేస్తూ ఈసారి మనము ఎడమ కాళ్ళతో చేస్తాం. చూసారు కదండి, అకర్ణ ధనురాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేసేటప్పుడు కాళ్ళని ముందుగా వెనక్కి తీసుకెళ్ళి పైకి ఎంతైతే అంత లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మనకి హిప్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే కాళ్ళల్లో మనకి ఫ్లెక్సిబిలిటీ చాలా పెరుగుతుంది. లో బాడీ స్టిఫ్గా ఉందనుకోండి, ఇలాంటి ఆసనాలు చేయటం వల్ల స్టిఫ్నెస్ అన్నది తగ్గుతుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మనము మన కాళ్ళని రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇదండి అకర్ణ ధనురాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చూసేద్దామండి, ఫలకాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తాను. మనము ఆసనాలు వేరియేషన్ చేయలేకపోయినా ఆసనాన్ని హోల్డ్ చేయటానికి ట్రై చేయండి. ముందుగా మనము ఫలకాసన చేయటానికి టేబుల్ పోస్చర్ లేదా అధోముఖ శ్వానాసనాలోకి రావచ్చు. కాబట్టి నేను చూడండి ఇప్పుడు సుఖాసనాలో కూర్చున్నాను. కాళ్ళని నేను స్ట్రెచ్ చేస్తూ ఫోల్డ్ చేయండి. తర్వాత చేతులని డ్రాప్ చేసి ముందుగా ఒక కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ తర్వాత వేరే కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. అలాగే మీ హిప్ని ఎక్కువగా పైన కాకుండా మరీ కిందికి కాకుండా ఒకటే లైన్లో ఉండేటట్టు చూడండి. మనము ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత కుడి కాళ్ళని శ్వాస తీసుకుంటూ పైకెత్తండి. మళ్ళీ మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళని లిఫ్ట్ చేస్తారు. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేస్తూ
శిశువాసన లేదా సుఖాసనాలో రెస్ట్ చేయొచ్చు. ఫలకాసన చేయటం వల్ల మనకి మన హ్యాండ్ స్ట్రెంగ్త్ అన్నది చాలా పెరుగుతుందండి. అలాగే మన కోర్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. హ్యాండ్స్ ఎక్కువగా ఆడవాళ్ళకి వీక్గా ఉంటాయండి. వాళ్ళు ఈ ఆసన కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కానీ మెల్లమెల్లగా మనము ప్రాక్టీస్ చేస్తూ ఆసనాన్ని ఈజీగా చేయొచ్చు. అలాగే ఈ ఆసనాలో వేరియేషన్ ని చూపించానండి. కాళ్ళని పైకెత్తటం ఇది మరీ సులువు కాదండి, కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ప్రయత్నిస్తే ఏది సాధ్యం కానిది ఉండదు. కాబట్టి మనము ప్రయత్నిద్దాము, లేదా ఆసనాలు హోల్డ్ చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు శిశు ఆసనాలు రెస్ట్ చేస్తూ మళ్ళీ ఆసనాన్ని కొన్నిసార్లు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. ఇదండి ఫలకాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేశాము. దీన్ని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆసన చూసేద్దామండి. మకర అధోముఖ శ్వానాసన. ఈ ఆసనాలో కూడా ఒక చిన్న వేరియేషన్ అండి. చూడండి ముందుగా ఎలా చేయాలో. మనము ఫలకాసనాల్లోకి వచ్చాం కదండి, అలాగే మనము మన చేతుల్ని కింద డ్రాప్ చేస్తామండి. చూడండి ముందుగా ఎలా చేయాలో. ముందుగా మనము ఫలకాసనాల్లోకి వచ్చి చేతుల్ని కింద డ్రాప్ చేయండి. అలాగే మనము మెల్లమెల్లగా ముందుకి వాక్ చేస్తామండి. ముందుకి వాక్ చేస్తాము. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తాము. శ్వాసని వదిలేటప్పుడు కాళ్ళని ముందుకి, శ్వాస తీసుకుంటున్నప్పుడు కాళ్ళని వెనకాలకి తీసుకెళ్తాం. చూసారు కదండి, మకర అధోముఖ శ్వానాసనలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల కూడా మనకి హ్యాండ్ స్ట్రెంగ్త్ పెరుగుతుందండి, అలాగే కోర్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. కంప్లీట్ బాడీ పైన మనం వర్క్ చేస్తున్నామండి. అలాగే అడ్వాన్స్ ఆసనాస్ చేయటానికి సులువుగా ఉంటుంది. ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి చూడండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మకర అధోముఖ శ్వానాసన. ఈ ఆసన మనం చూసుకున్నట్టయితే ఇన్వర్జన్ ఆసనాస్ అండి. మన కంప్లీట్ తల కింద ఉంది, మనము హిప్ ని పైకి లిఫ్ట్ చేస్తున్నాం. రెండు కాళ్ళని లిఫ్ట్ చేసామనుకోండి, అది శీర్షాసన అయిపోతుంది. అలాగే చేతుల మీదకి వస్తే మనకి హ్యాండ్ స్టాండ్ అవుతుంది. కాబట్టి అడ్వాన్స్ ఆసనాస్కి మనకి భయం అంటూ ఉంటే ఇలాంటి ఆసనాలు మీరు ఎక్కువగా చేయండి. మెల్లమెల్లగా మనము ఆసనాలని ఈజీగా, అడ్వాన్స్ ఆసనాలని ఈజీగా చేయొచ్చు. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనకి మార్కెట్లో అంట్లు తోమటానికి చాలా రకరకాలమైన వచ్చాయండి. ప్లాస్టిక్వి, స్టీల్వి, ప్రతి ఒక్కటి వచ్చాయండి. కానీ వీలైనంత వరకు చూడండి, కొబ్బరి పీచుతోనే మనము క్లీన్ చేయాలండి అంట్లు. ఎందుకంటే ప్లాస్టిక్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, కొంచెంగా అంట్లకి ఉందనుకోండి, మనకు తెలియకుండానే ఫుడ్లో మనం అది తీసేసుకుంటాం. కాబట్టి మన బాడీలో వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని మీరు ఎంతైతే అంత కొబ్బరి పీచుని వాడటానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.